ప్రపంచవ్యాప్తంగా కరోనా నృత్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో అసలు శార్వరి సేఫేనా ఇదే అంశంపై మాట్లాడడానికి 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బంగారా శర్మ గారు అలాగే కోటేశ్వర శర్మ గారు. ఇక నెల్లూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు భువనేశ్వరి పీఠాధిపతి హిందూ ప్రచార పరిషత్ ప్రముఖవేత్త కమలానంద భారతి గారు. అలాగే మరి కాసేపట్లో ప్రముఖ గణిత పంచాంగకర్త శ్రీనివాస గార్గయ్య గారు లైవ్లో పాల్గొనబోతున్నారు. రైట్, బంగారా శర్మ గారు, మనం చూస్తున్నాం అసలు ఉగాది అంటేనే ఇప్పటికే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, కొత్త బట్టలు, పిల్ల పాపలు, ప్రతి ఇల్లు కలకల ఆడుతుంది. అంటే మనం తోరణాలు కట్టుకోవటం, తర్వాత ఈ రుచుల మీద ఎందుకు మనం ఈ సమయంలో అన్ని రుచులు తీసుకోవాలి, అన్ని కష్ట నష్టాలను ప్రతిబింబించేటట్టుగా వాటి కోసం మాట్లాడుకోవటం. కానీ ఈసారి మాత్రం ఉగాది పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకు ఇలా జరిగిందంటారు? మీ అంచనా ఏంటి? వాస్తవానికి ప్రప్రథమంగా 10 టీవీ ప్రేక్షకులందరికీ శార్వరీనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది వాస్తవానికి ఇంట్లో జరుపుకునేటటువంటి పండగే. ప్రకృతిలో ఇవాళ కొత్తగా వచ్చేటటువంటి వస్తువులన్నిటినీ, ఆ బెల్లం అయితేనేమిటి, చింతపండు అయితేనేమిటి, లేదు చక్కగా మన వేప పువ్వు అయితేనేమిటి, అలాగే కారం అయితేనేమిటి, ఉప్పు అయితేనేమిటి, బ్రహ్మాండంగా ఉండేటటువంటి వేప పువ్వు, తీపి అన్నీ కూడా మనం తీసుకొని ఇవాళ వాడటం జరుగుతుంది. షడ్రుచులు మనం తీసుకుంటాం. మన జీవితం అంతా అన్ని రుచులతోటి ఉంటుంది అని. ఒక సంవత్సరం ఒక రుచితోటి ఆరంభమైతే ఈ సంవత్సరం మనకు ఆరంభం అవటమే చేదుతోటి ఆరంభమైంది. చేదుతోటి కూడా నువ్వు సంసిద్ధమై ఉండాలి అనే సంకేతాన్ని ఇవ్వడం కోసమే షడ్రుచుల్లో మనకి ఇది ఒక రుచిగా చెప్పబడ్డది. కాబట్టి ఇవాళ నిజంగా మనమందరము చేదుతోటి శార్వరీనామ సంవత్సరాన్ని ఆరంభించుకుంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేకత, ఉగాది రోజు ఏం చేయాలి అంటే రాజదర్శనం చేయాలట, లేతే రాజు యొక్క దర్శనం కలలో జరిగినా చాలా శుభం జరుగుతుంది అని మనకి ప్రత్యేకంగా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఇప్పుడు రాజు దర్శనమే గొప్పది అంటే రాజు యొక్క మాటని ఆచరించటం ఇంకెంత శ్రేయస్కరమైందై ఉంటుంది. ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు అయితేనేంటి, ముఖ్యమంత్రులైతేనేంటి, అందరూ ఒకటే ఒక మాట చెప్తున్నారు, స్వీయ నియంత్రణ పాటించండి, బయటికి రావద్దు. ఇదే ఉగాదికి మనకి మహామంత్రము. రాజు ఏది చెబితే అది శాసనంగా ఆరంభించాలి. అందుకనే పంచాంగ పఠనాలు ఎక్కడ ఆరంభమవుతాయి అంటే రాజు కొలువులోనే పంచాంగ పఠనాలు ఆరంభమవుతాయి. ఆ పంచాంగ పఠనంలో మొట్టమొదట ఈ సంవత్సరము నింబకుసుమంతో కాస్త చేదుతోటి ఆరంభమవుతుంది. ఏం భయపడద్దు, మిగతా రుచులన్నీ ముందరికి వస్తాయి. కానీ చేదున్నప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అనే సంకేతాన్ని మనకిస్తోంది. శార్వరి అంటేనే చీకటిలో తిరిగేటటువంటిది అని. ఈ చీకటిలో తిరిగేటటువంటిది దుర్గ కావచ్చు, లేదు ఇంకొక అమ్మవారు కావచ్చు. మనకి వికారినామ సంవత్సరంలో ఒక వికారం పుట్టుకొని వచ్చింది. ఆ వికారం నుంచి దారి చూపించేటటువంటిది మనకి దుర్గా అమ్మవారు. ఆ వికారం నుంచి మనల్ని బయటపడేసేటటువంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. ఈ ఇరువురికి శార్వరి అనేటటువంటి నామధేయం చాలా సక్రమంగా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అమ్మ మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. కానీ మనం అనవసరంగా బయటికి వెళ్లకుండా ఆ అమ్మని ఇంట్లోనే ఉండి ఉపాసన చేసినట్లయితే 100% స్వీయ నియంత్రణ మనం గనక కలిగి ఉన్నట్లయితే మనకి రాజులు చెప్తున్నటువంటి మాటని ఇవాళ మనకి కేసీఆర్ గారు చెప్పేటటువంటి ప్రతి అక్షరాన్ని, అటు జగన్ గారు చెప్పేటటువంటి అక్షరాన్ని మనందరికీ అధినాయకుడు మనకి చాలా ప్రధానమంత్రి అయినటువంటి వారి నోటి నుంచి వారి ముఖతః వచ్చే ప్రతి అక్షరాన్ని తూచా తప్పకుండా పాటించి మన దగ్గర ఉండేటటువంటి దాన్ని దేన్ని ఇతరులకు ఇవ్వకుండా, ఇతరుల దగ్గర ఉండేటటువంటి రోగాన్ని దేన్ని తెచ్చుకోకుండా ఆరోగ్యంగా మనందరినీ ఉంచడానికే దుర్గా అమ్మవారు ఈ శార్వరిలో ప్రవేశం చేస్తుంది. చేదుతో ప్రారంభమైన తీపితో మనం అంతమవుతుంది. రాత్రి నుంచి పగలకి ఉంటే అవును, రాత్రి నుంచి పగలకి రావాలి. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంతా శుభం జరగడానికే శుభమైనటువంటి కరెక్ట్ గా దుర్గా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు అవసరమో, ఎప్పుడు మహమ్మారిని తరిమేయాలో అప్పుడు అదే సంవత్సరం మనకు వస్తోంది. ఇక మీదట అంతా శుభమే. ఎప్పుడు పెద్దలు చెప్పినటువంటి మాటని మనం గనక ఆచరించినట్లయితే. బంగారా శర్మ గారు, మనకి తెలుసు అంటే శ్రీనివాస గార్గయ్య గారు కూడా చెప్తున్నారు, అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి ఉన్న నేపథ్యంలో అన్నది ఒకటి. 2, రాబోతున్న ఆర్థిక రాజకీయ రంగాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది రెండోది. 3, ఉగాది అంటే మీరు ఇందాక అన్నారు, అంటే ఈ షడ్రుచుల్లో ఏ రుచి నుంచైనా మనం ప్రారంభించి ఈసారి చేదుతో ప్రారంభమైంది, తీపితో మనం చూస్తాము ముగుస్తుంది అని. అవును.
కానీ అసలు ముందు మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అండి, నేను ఇప్పుడు ప్రస్తుతము ఉగాది కంటే కూడా ఎక్కువ కరోనా మీద మాట్లాడాలి అనే ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే ఉగాది గురించి చెప్పడానికి మనకి శ్రీనివాస గార్గే గారు, మన సిద్ధాంతి కోటేశ్వర శర్మ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానమైనది ఏంటి అంటే, మన భారతీయ సనాతన సంప్రదాయంలో క్వారంటీన్ అనేటటువంటి సంప్రదాయం మనకు స్వతసిద్ధంగా ఉందండి. ఎందుకు క్వారంటీన్ అనే పదం మనకి ఉంది అని చెప్తున్నాను అంటే, ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు 11 రోజులు అంటుకోకుండా ఉండడం, ఇంట్లోనే వాళ్ళు హౌస్ అరెస్ట్ అయినట్టుగా ఉండడం, ఇంట్లో ఏదైనా అశౌచం వచ్చినప్పుడు అట్లా అరెస్ట్ అంటే శుద్ధిగా ఎట్లా ఉండాలి అనే సంప్రదాయాలు మనకి మొదటి నుంచి ఉన్నాయి. ప్రపంచంలో ఇంకా ఏ ధర్మంలోనూ ఇలాంటి సంప్రదాయాలు లేవు. అంటే క్వారంటైన్కి సంబంధం ఉందంటారు. సెల్ఫ్ క్వారంటైన్, మనకి మనమే ఎలా స్వీయ నియంత్రణలో ఉండాలి, ఇతరమైన వాటి జోలికి వెళ్లకుండా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి ఈ సెల్ఫ్ క్వారంటైన్, ఒక శుచి, ఒక మడి, ఒక శుభ్రత, ఒక పద్ధతి, ఎలా ఉండాలి, ఎలా పడితే అలా కరచాలనాలు చేయకూడదు, ఇష్టం వచ్చినట్టుగా కౌగిలించుకుంటూ తిరగకూడదు అని మనకు అవసరమైనటువంటి అనేక అంశాలు మన సనాతన వైదిక ధర్మంలో సుస్పష్టంగా శౌచము అంటే శుచి అనే పేరు మీద చెప్పారు. ఇప్పుడు ఈ 12 రోజులు గడిచిన తర్వాత కూడా శుద్ధి అనే మాటనే వాడేవాళ్ళు. దీంట్లో ఎంత అసలు సైంటిఫిక్ దృక్కోణము దాగి ఉంది, అంత ఋషులు ఎలా దర్శించారు. ఒకప్పుడు ఈ మడి ఇవన్నీ అంటే మడి, శుచి, శుభ్రత అంటే ఇది చాదస్తం అనేవాళ్ళు. దాన్ని అప్పుడు చాదస్తము అనే చాదస్తం ఇంకెన్ని రోజులు ఈ చాదస్తం పోదు, పాతతరం చాదస్తం అనేవాళ్ళు. అవును, ఇప్పుడు మంచినీళ్ళు ఇంకెవరు అంటకుండా తీసుకొచ్చుకొని పెట్టుకోవయ్యా, శుచేనా, వేరే వాళ్ళ వేళ్లు పెట్టకుండా. దీంట్లో ఏ విధమైన అన్సైంటిఫిక్ థింగ్ లేదు కదా బాబు. బట్టలు బాగా చక్కగా పిండి సూర్యరశ్మికి ఆరితే బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. ఆ ఆరినటువంటి వస్త్రం మళ్ళీ ఎవరు ముట్టుకోకుండా మీరు కట్టుకోండి, దాంతోటి వంట చేయండి. ఆ అన్నం నలుగురికి శుద్ధిగా అక్కడ శుచిగా పక్వం చేసి పెట్టండి. ఇందులో అశౌచం ఏముంది? అంతా కూడా చాలా యోగ్యమైనటువంటి సంప్రదాయాలు, యోగ్యమైనటువంటి పద్ధతులు, చాలా యోగ్యమైనటువంటి విషయాలే. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ దౌర్భాగ్యపు స్థితి ఆలోచనలు వస్తున్నాయి. మనకి ఎంత గొప్పగా శౌచం మీద చెప్పారు. ఒక గుళ్ళో ఉన్నట్టుండి అనుకోకుండా ఎవరైనా ఉన్నట్టుండి కాలం చేశారు, వెంటనే గుడిని దేవుణ్ణే మూసేస్తాం మనం. మూసి మళ్ళీ అక్కడ శుద్ధి చేసుకొని అంత శుభ్రం చేసుకొని సంప్రోక్షణలు అయిన తర్వాతే మళ్ళీ మిగతా పనులు చేస్తాం. ఇప్పుడు ఇందులో ఆ శౌచము అనే పదార్థం ఎవరు చూడట్లా, అక్కడ ఉన్నట్టుండి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుందయ్యా. శుభ్రంగా తుడిచి ఇప్పుడు చెప్తోంది ఏంటి, మీరు చక్కగా సాధ్యమైనంత మటుకు బట్టలొద్దు, ఫ్లోర్ మీద బండల మీదే కూర్చోండి, మళ్ళీ లేచిన తర్వాత అక్కడ డిజిన్ఫెక్టెంట్స్ తీసుకొని శుభ్రం చేసుకోండి, మళ్ళీ అక్కడ కూర్చుండే ముందు ఏ ప్రార్థన చేసినా ఎక్కడ చేసినా ఈ సంప్రదాయాలన్నీ కూడా మనకి సనాతన వైదిక ధర్మంలో ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి శుచి ఎలా ఆచరించాలి, ఇది ట్రెడిషన్. ఈ ఉగాది ఏం కావాలని నేను కోరుకుంటున్నాను అంటే, మళ్ళీ మన సనాతన సంప్రదాయాలు చెప్పినటువంటి ఏ అశౌచ సిద్ధాంతాలు ఉన్నాయో, ఏ అశౌచం ఇది పనికిరాదు, ఇది పనికొస్తుంది అని చెప్పారో, అవన్నీ ఇవాళ నిజంగా కరోనా వచ్చిన తర్వాత అన్ని శిరోధార్యంలాగా కనిపిస్తున్నాయి. ప్రతి సంప్రదాయము, ప్రతి ఆచారము ఒక శిరోధార్యంలాగా కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని శిరోధార్యంగా చేసుకొని ఈ సార్వరీ నామ సంవత్సరం నుంచి అందరూ దీన్ని ఆరంభించాలి అని నేను నిజంగా మనసా 10 టీవీ నుంచి విజ్ఞప్తి చేస్తున్న. మన ఆచార ధర్మాలన్నీ కూడా ఇవాళ ఒక్కసారి మోడీ గారు ఒక చిన్న మాట ఇచ్చారు. మాట ఇవ్వంగానే అందరూ ఆ రోజుకి ఆ రోజు స్వీయ నియంత్రణ. ఒక్కరోజు తర్వాత కొంచెం తప్పినా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గట్టిగా చెప్పేటప్పటికి, మోడీ గారి నుంచి మాట వచ్చేటప్పటికి మళ్ళీ ఇవాళ చూస్తే చాలా మటుకు నియంత్రణలోకి మన వాళ్ళు వచ్చారు. ఇది ఎందుకు వచ్చారు అంటే, మన బ్లడ్ లో, జీన్స్ లో ఈ క్వారంటైన్ అనేటటువంటిది మనకి చెప్పబడి ఉంది సనాతనంగా ఇన్ని వేల సంవత్సరాల్లో. ఇదే ఇప్పుడు మీరు అమెరికాని తీసుకుంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇటలీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ చేయలేకపోతున్నారు. అదే మీరు చైనా తీసుకుంటే ఇళ్ళకి తాళాలు వేసేశారు, ఇంటి నుంచి ఒక్కళ్ళని సాయంత్రం 1 గంట వదిలేవాళ్ళు, అంత రెస్ట్రిక్టెడ్గా వాళ్ళు చేశారు. ఈశ్వరానుగ్రహం వల్ల, సనాతన వైదిక ధర్మం యొక్క మహత్తు వల్ల మన దేశంలో ఆ స్థితి లేదు. సెల్ఫ్ క్వారంటైన్ అనేది మనకి జనాలు నేర్పించారు కాబట్టి, పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని విని ఆచరించడం అనేది ఉంది కాబట్టి, దాన్ని నిజంగా మనసులో పెట్టుకొని ఇవాళ మన రాజుగారు చెప్పినటువంటి మాట అని ఆచరించాలని పదే నేను 10 టీవీ ద్వారా ప్రజలందరినీ
కోరుకుంటున్నా, బయటికి రాకండి, పోలీసులకి సహకరించండి, డాక్టర్లకి సహకరించండి, నిత్యావసర వస్తువులను ఇచ్చేటటువంటి వాళ్ళకి సహకరించండి. ఊరికినే రోడ్ల మీద తిరిగి వ్యాధి ఇది మనం చూసినంత చిన్న వ్యాధి కాదు, చాలా తీవ్రమైంది, చాలా కఠోరమైంది, కఠినమైంది, ఒక మహమ్మారి రక్కసి లాంటిది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కోట్లల్లో భారతదేశంలో మనం శరీర త్యాగాలు చేసేటటువంటి వాళ్ళని చూడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి స్థితి రానివ్వద్దు, సాధ్యమైనంత మటుకు ఇంట్లో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల్ని పక్కన పెట్టద్దు. ముఖ్యమైన ఒక్క విషయం ఏంటంటే, నేను బలంగా ఉన్నా నాకు రోగం లేదు కదా అని గనక బయట రోడ్డు మీద తిరిగితే మీరు క్యారియర్ అవుతారు. మీ ఒంటి మీద బ్యాక్టీరియా, మీకు ఇమ్యూనిటీ ఉండొచ్చు, లేని వాడి మీదకి వ్యాప్తి చెందుతుంది. ఇది 1 మీటర్ లోపల ఎక్కడైనా పనికిరాదు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నా మీకు నియంత్రణ ఉండి ఇంట్లో కూర్చోండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఆచరించండి. బంగారా శర్మ గారు, ఒకటి అంటే మనకి చాలా సందర్భాల్లో చాలా వినాశనాలు వచ్చాయి. సునామీ వచ్చింది, సునామీ కొన్ని దేశాలు ఎఫెక్ట్ చూపించింది. కార్చిచ్ లాంటివి ఆస్ట్రేలియాలో వచ్చాయి. కొన్ని చోట్ల సార్స్ కానీ ఈ తరహా వైరస్లు విజృంభణ కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. కానీ ప్రపంచం మొత్తం గడగడలాడుతుంది ఇప్పుడు. ప్రపంచం ఏ మూలకి వెళ్ళినా దీని యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఎందుకు ఎంత వినాశనానికి ఎందుకు కారణభూతమైంది ఈ సంవత్సరం అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి వైరస్ల్లో ఇది చాలా విభిన్నమైన వైరస్ అండి. అసలు వైరస్ అంటేనే మనకి నానోస్లో ఉంటుంది, ఒక బ్యాక్టీరియా కంటే 100 రెట్లు చిన్న సైజులో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే, అది పారాసైట్, దానంతరం అది బతకలేదు. అది ఏదైనా ఒక జీవ కణం ఉంటే తప్ప ఆ సెల్ మీదకి వెళ్ళి అక్కడ ఫుడ్ తింటూ తప్ప బతకలేదు. ఈ ఒక్కటి మనకి తెలియకుండా మన శరీరం మీదకి వచ్చింది అంటే అక్కడ కూర్చొని అక్కడ మన శరీరం మీద అది తీసుకొని మెల్లిమెల్లిగా అక్కడ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం అతి వేగంగా చేస్తుంది అనమాట. మన డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి యోగ్యంగా అది ప్రిపేర్ అయిపోయి ముందరికి వెళ్ళి చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా అక్కడ ఉండేటటువంటి చలి వాతావరణము, సీజను, దానికి సంబంధించి ఆరంభమైందని కొంతమంది, అక్కడ ఉండేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్, ఏదైతే మనకి చైనాలో కానీ చాలా విచిత్రమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా మీరు బయట ప్రపంచంలో తీసుకుంటే గొర్రెలన్నీ ఓ దగ్గర తిరుగుతాయి, ఆవులన్నీ ఓ దగ్గర తిరుగుతాయి, అలాగే మీకు పులులన్నీ ఓ దగ్గర తిరుగుతాయి, సింహాలన్నీ ఓ వైపుగా ఉంటాయి, కోతులన్నీ ఓ దగ్గర కలిసి తిరుగుతాయి. ఇట్లా ఏ జీవరాశి ఆ జీవరాశి, పక్షులు ఏ రకాల పక్షులు అవి తిరుగుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైరస్ క్యాపబిలిటీ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ కరోనాలు ఇట్లాంటివి రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈ మాంసం అనేటటువంటిది బయట ఉన్నంత దాకా బాగానే ఉంది, వాటిని చంపి తీసుకొచ్చి అన్నిటినీ ఒకటే దగ్గర పెడతారు. అన్నిటినీ ఒక దగ్గర పెట్టినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైరస్ కంపాటబిలిటీ ఉంటుంది. ఈ అన్నీ ఒకటే దగ్గరకు వచ్చేటప్పటికి దీని వైరస్ దాని వైరస్లో అన్నీ కలిసి కొత్త రకాలైనటువంటి వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ నుంచి కొత్త రకాలైనటువంటి వైరస్లు, అంటే మన జీవన విధానం ఏదైతే సనాతన వైదిక జీవన విధానం ఉందో దానివల్ల ఆరోగ్యం ఉంది. ఈ వైరస్ ఇక్కడ పుట్టకపోవడానికి కారణం అంత మరీ ఆహారాన్ని దారుణంగా పెట్టేటటువంటి పరిస్థితి ఇండియాలో వచ్చింది, మొదలైంది. కానీ ఆ కల్చరు పూర్తిగా మొదలు కాలేదు. ఇది చైనాలో చాలా విశేషంగా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఒక శాస్త్రీయమైనటువంటి విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవడం వల్ల ఇలాంటి వైరస్లు డెవలప్ అయ్యి ఆ వైరస్ ఆ ఒక్క చోట ఉండకుండా చైనా నిజంగా చాలా అన్యాయం దారుణం చేసిందండి ప్రపంచానికి. ఎలా దారుణం చేసింది అంటే, ఈ పుట్టినప్పుడు వైరస్ మొట్టమొదటి కేసు రిజిస్టర్ అయినప్పుడు WHOకి ఇన్ఫార్మ్ చేయాలి, అయ్యా మేము ఇలాంటి స్థితిలో ఉన్నాము అని. వాళ్ళు చెయ్యకుండా అది విస్తృతమై కొద్దిగా పెరిగిన తర్వాత WHOకి చెప్పారు. ఒకవేళ ముందే గనక చెప్పుంటే అప్పటికప్పుడు అవసరమైనటువంటి జాగ్రత్తలు ప్రపంచం అంతా తీసుకోగలిగి ఉండేది. కొంత చేయి దాటే పరిస్థితి వచ్చినప్పుడు తెలియజేశారు, బయటికి తెలియపరిచారు ఈ వైరస్ ఏంటి, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఈ విషయాలన్నీ ఐడెంటిఫై చేసినటువంటి డాక్టర్ విషయాలు కానీ ముందే తెలిసినప్పటికీ దాన్ని లేటుగా WHOకి చెప్పడం. కాబట్టి నిజంగా శార్వరి వికారినామ సంవత్సరంలో వికారాలన్నీ చైనాలో పుట్టుకొచ్చినాయి. ఆ పుట్టినటువంటి వికారం ఇవాళ నిజంగా ప్రపంచవ్యాప్తమై అంతటా తిరిగి ఈ విధమైనటువంటి చాలా ఉధృతమైనటువంటి స్థితికి వెళ్ళింది. కాబట్టి ఈ సెల్లో మనకి ఇమ్యూనిటీ ఉన్నా అది ఎందుకు ఇంత డేంజర్ అంటే, ఒక్కసారి కనుక కంపాటబిలిటీకి అది వెళ్ళింది అంటే అది విస్తృతంగా విస్తరిస్తూ ఉంటే దాన్ని ఆపడం కష్టము. అది ఇమీడియట్గా లంగ్స్లోకి, నాస్ట్రిల్స్లోకి, అన్ని చోట్లకి విస్తృతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి సనాతన వైదిక ధర్మంలో చెప్పబడ్డటువంటి ఆహార పదార్థాలని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టద్దు. ఇలాంటి పరిస్థితికి చైనాకి ఇంతకు ముందే వచ్చింది. బోధి ధర్ముడు అప్పుడు వెళ్ళి ఇలాంటి మహమ్మారి వచ్చినప్పుడే వాళ్ళకంతా వైద్యశాస్త్రం నేర్పించడం జరిగింది.
ఉంది. కాబట్టి అలా నేర్పించినటువంటి పరిస్థితి సనాతన వైదిక ఆయుర్వేద గ్రంథాల్లో చాలా ఉంది. నిర్లక్ష్యం చేసి ఆయుర్వేదాన్ని పక్కన పెట్టద్దు, దాంట్లో ఉండేటటువంటి మహత్తుల్ని స్వీకరిద్దాం. మన ఇంట్లో ఉండేటటువంటి మిరియాలు, మన ఇంట్లో దొరికేటటువంటి అల్లం, మన పక్కన ఉన్నటువంటి తులసి దళాలు, మనకి ఇమీడియట్ గా పక్కన దొరికేటటువంటి పసుపు, ఇలాంటి ద్రవ్యాలని ఏది మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అన్ని చెప్తున్నారో అలాంటివి కొంచెం ఎక్కువగా వాడదాం. వెల్లుల్లి ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడము అనేది చాలా ప్రధానము. అయితే ప్రధానంగా ఉత్సవాలు అనేటటువంటివి మాత్రం రేపు శ్రీరామనవమి వస్తుందండి. 1000 మంది కలిసి ఎలా ఉండాలంటారు? ఇప్పుడు దేవాలయాలు శ్రీరామనవమి ఉత్సవాలు వస్తున్నాయి, అంటే భక్తులను అయితే అవాయిడ్ చేశారు కానీ బట్ జరగాల్సిన కాంకర్యాలన్నీ జరుగుతాయి అని ప్రకటించారు. ఇప్పటికే ఖచ్చితంగా స్వామివారికి కైంకర్యాలు చేయాల్సిందే, దాంట్లో అనుమానం ఏం లేదు. మీకు దీనికి సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు అయితేనేంటి, ఇక్కడ మనకి చిన్నజీయర్ స్వామివారు అయితేనేంటి, ఇంకా ముఖ్యమైనటువంటి స్వాముల వారులందరూ అయితేనేంటి, వాళ్ళందరూ ఒక అడుగు ముందరికి వేసి, ఇప్పుడు కమలానంద భారతి స్వామివారి లాగా అందరూ అడుగు ముందరికి వేసి ఉత్సవాలని ఇంటికి క్షేత్రము లోపల ఒక లిమిటెడ్ దీనికే పరిమితం చేసుకుందామనే పిలుపులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సప్తతి మహోత్సవం అవుతోంది శృంగేరిలో. సుమారు భక్తులందరూ వచ్చి ఒక 3 కోట్లు పెట్టి మొత్తం దేశం బాగుండాలని అయుత చండీ యాగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 5000 మంది బ్రాహ్మణులు బయట నుంచి రావాలి. స్వామివారు ఒకటే చెప్పారు, ఇంత విపత్కర పరిస్థితుల్లో మనం ఇప్పుడు చెయ్యొద్దు అని చెప్పి అంత కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని కూడా జగద్గురువులు ఆపారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నిత్యం నిద్రలేస్తే వాళ్ళకి మనం నమస్కారం చేస్తాం, మన ఉత్సవాలని కూడా మనం ఇంటికే పరిమితి చేసుకోవాలి. జియర్ స్వామి వారు శ్రీరామనవమి ఉత్సవాలు అక్కడ దాకానే పరిమితి చేశారు, మనం అక్కడ దాకానే చేసుకుందాము. అట్లాగే అందరు పీఠాధిపతులు, అన్ని ధర్మాలకు చెందినటువంటి పీఠాధిపతులు ఒక వాక్యాన్ని ఇప్పుడు ముందరికి తీసుకొని వచ్చి చెప్తున్నారు. కాబట్టి పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఉత్సవాల్ని ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ ఉత్సవాలు పూర్తిగా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా చెయ్యొద్దు, కొన్ని పరిమితులుగా ఏర్పాటు చేసుకుందాం. గుళ్ళో దాకా హాయిగా అనేకమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి, 10 టీవీ మీడియా ఛానల్స్, అందులో శ్రీరామనవమి ఉత్సవాలు చూపిస్తారు కెమెరా పెట్టి. ఇంట్లో కూర్చొని ఆ కోదండరాముడిని చూసుకొని చక్కగా హారతి. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ రోజు కూడా పంచాంగ శ్రవణంలో ఏ రాసులకి ఏ విధంగా ఉంటుందో చెప్పారు, కానీ మనకి వాతావరణం చూస్తున్నప్పుడు కొంత ప్రమాదకరంగా ఉంది, కొంత చేయి దాటచ్చేమో అన్న ఒక భయము, అంచనా, ఆందోళన, అభిప్రాయం ప్రధాని నుంచి అందరిలోనూ ఉంది. ఎంత ప్రధానమైంది కాకపోతే మన దేశ ప్రధానమంత్రి గారు ఒక వారం 4 రోజుల లోపల 2 సార్లు బయటకు వచ్చి మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం అంతా ఎక్కడికక్కడ విస్తృతం. ఇప్పుడు మీరు సిసిఎంబి లాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే సిసిఎంబిలో విస్తృతంగా ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా మందికి. ఎలా ఇది టెస్ట్ చేయాలి, ఇది పాజిటివ్ కనుక్కోవడం ఎట్లా, దీనికి అవసరమైన కిట్స్ని మనం ఎలా తయారు చేయాలి అంటే మన దేశము చాలా ముందరికి ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు అంత ప్రిపేర్ అయినా కూడా ఇప్పుడు ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసినా కూడా 10% ఆఫ్ ద నీడ్ని కూడా మనం రీచ్ కాలేము. ఎందుకు? ఎంతో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 5-6 వెంటిలేటర్లు ఉంటాయి, మహా అంటే 10 వెంటిలేటర్లు ఉంటాయి. కానీ వేలల్లో సంఖ్యలో కనుక ఇది పెరిగి వెళ్తే ఏ వెంటిలేటర్లు మనం అందించలేము. ఆరోగ్యం సరైన సమయానికి వైద్యం అందక చాలా మంది చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ శార్వరీ నామ సంవత్సరంలో మనం అందరము స్వీయ నియంత్రణ కనుక పాటించకపోతే, మనం ఇష్టం వచ్చినట్టు విస్తృతంగా కనుక బయట రోడ్ల మీద పడి తిరిగినట్లు కనుక చేసినట్టయితే ఈ మహమ్మారి వ్యాప్తి చెందితే ఇరాన్ కంటే దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశం చూస్తుంది, చైనా కంటే దారుణమైన పరిస్థితి చూస్తుంది. ఇది ఇండియాలో స్ప్రెడ్ కాదు. ఇలాంటివన్నీ కూడా చాలా తప్పుడు మాటలు. ఖచ్చితంగా మనం స్వీయ నియంత్రణ పాటించాలి. మనం ఏదో ధైర్యంగా నాకేం లేదు, నేను గుండులాగా ఉండకూడదు అనే అహంకారానికి కానీ అనే అజాగ్రత్తకి కానీ వెళ్ళారు అంటే, అతి విశ్వాసానికి గనక చేరారు అంటే, ఇది ఒక్క చిన్న వార్త చెప్పారండి. ఇది గనక వ్యాప్తి చెందితే ప్రపంచంలో ప్రతివాడి సన్నిహితుడికి వాడికి కరోనా వచ్చి ఉంటుందట. అంటే ఇక ఆలోచించండి, మన సన్నిహితుల్లో ప్రతివాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు కరోనా తెలిసింది అంటే అది ఎంత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాలా బయటికి రావద్దు. అది గనక మనం చేస్తే భారతదేశము ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభా వీళ్ళు ఎలా కట్టడి చేశారు, వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని. కాబట్టి మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజులు చెప్పేటటువంటి మాటని నిర్లక్ష్యం, పొరపాటును కూడా చెయ్యొద్దు. ఈ ఉగాది మనం నాంది పలుకుదాం, మళ్ళీ మన సనాతన సంప్రదాయాలను ఆచరిస్తాము అని.
ప్రతి గృహ ధ్వజారోహణం అని ఇవాళ ప్రతి ఇంటి మీద పతాకం పెట్టాలి, మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళము అనే పతాకం పెట్టుకొని అందరూ కరోనా నుంచి బయటకు వెళ్ళి ఆరోగ్యంగా ఉండాలని పతాకం పెట్టడం అంటే ప్రతిజ్ఞ చేయడం, మేము రాము స్వీయ నియంత్రణ పాటిస్తాం అనేది మంచి సలహా ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ పాటించాలని టెంటివ్ కూడా కోరుకుంటుంది. రైట్, కోటేశ్వర శర్మ గారు, తెలుగు సంవత్సరాది మనందరికీ ఒక రకమైన అభిప్రాయం, ఒక రకమైన సాంప్రదాయం. ఖచ్చితంగా ఈరోజు మంచిది, ఈరోజు మనం మంచిగా చేసుకున్న, మంచిగా గడుపుకున్న సంవత్సరం మొత్తం ఆనందం ఉంటుంది అనేది అందరిలో ఉన్న ఒక భావన. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చాలా ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. అంటే శార్వరి చీకట్లను ఏమైనా మోసుకొచ్చింది ఈ శార్వరినామ సంవత్సరంలో? అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు జ్యోతిష్వేత్తకు కూడా ఏం చెప్తారు? ప్రధానంగా 10 టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, యాజమాన్యానికి శర్వారి నామ సంవత్సర శుభాకాంక్షలు, మహాశివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి వచ్చిన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. 10 టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ ఆ శర్వారి నామ సంవత్సర శుభాకాంక్షల ఆశీస్సులతో సంవత్సరంతో అఖండ ఆయురారోగ్యాలతో శతాయుషులతో వర్ధిల్లాలని కోరుకుందాం. మొట్టమొదటిగా శర్వారి నామ సంవత్సరం అనగానే ఉగాది, షడ్రుచుల సమ్మేళనం, 6 రుచులతో కలిసి ఉంటుంది. మనం వ్యవసాయ క్షేత్రం నుంచి అంటే వృషభరాజాలతో దేవతలు మొదలుపెట్టుకొని ఈరోజు మొట్టమొదటిగా మన పల్లెటూరులో మనం అందరం గ్రామ ప్రాంతం నుంచి వచ్చిన వారందరమే ఈరోజు ఉదయాన్నే లేచి సూర్యోదయం మునుపురం లేచి మంగళస్నానాలు ఆచరింప చేసుకొని ఇంటి ముందర ఆవు పేడతో అలుక్కొని ఇంటి ముందర రంగవెల్లులు వేసుకొని మన వ్యవసాయ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం వ్యవసాయ పనులు మనం మొదలు పెట్టుకుంటాం. ఈ సంవత్సరం రాజు బుధుడు అయ్యాడు కనుక బుధుడు నవగ్రహాలలో ఈశాన్య దిగ్భాగంలో ఉత్తర దిగ్భాగాన్ని చూస్తూ ఉంటాడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఏం చెప్తుందయ్యా అంటే మీ యొక్క ప్రయాణాన్ని ఉత్తర వైపు ఒక 5 అడుగులు వేసి తదనంతరం కుడిచే వైపు 6 అడుగులు వేసి నీ ప్రయాణాన్ని మొదలు పెట్టయ్యా. మనకు రాత్రి అనేటువంటి 12 గంటలు, పగలనే 12 గంటల నుండి చీకటి నుంచి తొలగిపోయి వెలుగు రాబోతుంది. అంటే ఒక వ్యాధిని ఒక్కటి పక్కన పెడితే మిగతా అంతా శుభమే కలుగుతుంది. చూడండి, ఎన్నడూ లేనటువంటి విధంగా మన కేసీఆర్ మంత్రివర్యులు సుపరిపాలన చాలా అద్భుతంగా ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. పక్క రాష్ట్రంలో జగన్ గారి యొక్క పరిపాలన, భారతదేశంలో ఎనలేనటువంటి మన ప్రధానమంత్రుల యొక్క పరిపాలన అద్భుతంగా ఉండేది. కాకపోతే మన చేతుకున్న 5,000 మనకు సక్రమంగా ఉండవు, ఓటి పొట్టి పొడుగు ఉంటుంది. అలాగే వికారీనామ సంవత్సరం పోతూ పోతూ ఇటలీ దేశం నుంచి మనకు కొన్ని వ్యాధులు సంక్రమించి తీసుకొచ్చింది. కనుక 30 వసంతాల తర్వాత శనైశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి మకర రాశిలో సువర్ణమూర్తిగా తను ప్రయాణం చేయడం జరుగుతుంది. గత 30 ఏళ్లకు కొన్ని హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. అందుక ఇలాంటి కాల సమయంలో మనము గద్దను చూసినట్టయితే అది ఆకాశంలో ఎంతో ఎత్తుకు వెళ్ళిన నా యొక్క జీవనము, ఆహారం భూమి మీద ఉంటుందంటది అని తెలుసుకొని ప్రతి సంవత్సరం ఒక 3 నెలలు గుహలోకి వెళ్ళి తన వెంట్రుకలో అవన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త జీవన విధానంతో తిరిగి బయటకు వచ్చేస్తుంది. కనుక మనకు ఈ 25వ తారీఖు నుంచి ఒక 3 మాసాలన్న స్వీయ నియంత్రణ ఇంట్లో పాటించి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఇంట్లో ఆవు పేడతో అలుక్కోవడము, సుగంధ పరిమళాలతో ఉండడము, ఒక 90 రోజులు ఈ యొక్క ఇబ్బందిని, అంటే ఇబ్బందిగా కాదు, ఒక వ్యక్తి మనం ఈ మధ్యకాలంలో ఒక బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. మొబైల్, టీవీ ఛానల్, పేపర్లు లేకపోతే ఒక వ్యక్తి ఎలా తను ఎలా జీవన విధానం ఎలా పొందగలడో అలాంటి విధానం మనందరికీ మనకు బిగ్ బాస్ లాంటి పంచభూతాల్లో ఒక భూతం ఒక మనల్ని ఇలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా మనము ఇది మన కోసంగా భావించగలగాలి. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అద్భుతంగా ఉందండి. ఈ శర్వారి నామ సంవత్సరం రాజు బుధుడయ్యాడు. ద్వితీయార్థం అంటే ఎప్పుడు అంటే మనకు శర్మ గారు జూలై ఆగస్టు మొదటి వారం నుంచి మనకు మంచి రోజులుగా చాలా బాగుందండి. కనుక ఈ ప్రథమార్థంలో కొద్దిపాటి ఇబ్బందులే ఉన్న తప్ప ఈ పెద్ద పెద్ద ఇబ్బందులుగా ఎవరు దయచేసి భావించవద్దు. అంటే ఒక వ్యక్తి తను ఒక సాధువులాగా, అంటే రాసుల కోసం రాజ్యంలో శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళిన తర్వాత తను ఎలా కందమూలాలు తింటూ తన జీవనాన్ని ఎలా గడిపాడో మనమందరం మధ్యమత్తు మాంసాలకు దూరంగా ఉంటూ మన యొక్క జీవన విధానాన్ని ప్రకృతితో మమేకమై వీలైతే ఏకభుక్తాన్ని భోజనం చేసి సంపూర్ణంగా భూసైనం చేసి ఒక సాధువులాగా నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు ఉన్నట్లయితేనే నీ యొక్క దేహం నీ కంట్రోల్లో ఉంటుంది, నీ మనసు నీ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి ఇది ఒక మనకు ప్రతీకగా చెప్పడానికి మనం దీన్ని నెగిటివిటీగా కాకుండా పాజిటివ్గా తీసుకోవడము శుభదాయకంగా భావించడం జరుగుతుందండి. కమలానంద భారతి గారు, అంటే కరోనా వికారాన్ని మిగిల్చిందా ఈ వికారీ సంవత్సరం అన్న ఒక అభిప్రాయం ఏం చెప్తారు? అంటే ఉగాది వేళ మనం ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుందని ఊహించామా?
ఇప్పుడు ప్రకృతి, విశ్వము, విశ్వాంతరాళము ఆ స్థాయికి పోయి ఆలోచించినప్పుడు అందులో ఒక సంవత్సరము, ఆ సంవత్సరానికి పెట్టుకున్న పేరు అనేటువంటిది చాలా చిన్నది. మన లెక్కకు అందేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ప్రకృతి తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. కాబట్టి వికారీనామ సంవత్సరం భారతదేశానికి చాలా మేళ్లు చేసింది. భారతదేశానికి ప్రపంచంలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించి పెట్టింది. మంచి ప్రభుత్వాలు, చక్కటి స్థిరమైనటువంటి ప్రభుత్వాలు అందించింది. 370 ఆర్టికల్ ఎగిరిపోయింది. ఈ రోజున ఉగాది పండగ సరిగా చేసుకున్నావా లేదా పక్కన పెడితే, ఈ రోజున అయోధ్య పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రుడు భవ్యమైన రామమందిర నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా ఎక్కడైతే పూజలు అందుకుంటుండో అక్కడి నుంచి బాలాలయంలోకి స్వయంగా అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ విగ్రహాలు తీసుకుని పోయి బాలాలయంలో పెట్టడం కూడా జరిగిపోయింది ఉదయాన్నే. కాబట్టి గత సంవత్సరము విజయాలే ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా శుభ ప్రారంభమే, రామరాజ్య స్థాపన దిశగా ముందుకు పోతూ ఉన్నది. మనిషి, మానవజాతి, మానవాళి చేసేటువంటి కొన్ని పనులు, ప్రకృతితో వికృతి ఎలా అయితే వికృతంగా మనం వ్యవహరించామో దాని పర్యవసానం వస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకొని మనల్ని మనం సంస్కరించుకొని ముందుకు పోవడానికి అప్పుడప్పుడు పరీక్షలు పెడుతుంటుంది ప్రకృతి. కాబట్టి దాంట్లో విజయాన్ని సాధించి ప్రకృతికి సాగిలపడి మేము కూడా ఈ లక్షలాది జీవరాశుల్లో నేను కూడా ఒక్కడనే భావన మనిషిలో వస్తే కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి దానంతట అది వెళ్ళిపోతుంది. మనం ప్రకృతిని నాశనం చేసిన పాపానికి ఇవన్నీ వస్తున్నాయి. అది మనిషి ఈ రోజున అంతర్ముఖుడయ్యి తనను తాను తెలుసుకోవాలి. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, మనమేంటో, మన స్థానం ఏంటో, మన స్థాయి ఏమిటో, మనం ఎక్కడున్నామో ఇది మనిషి అర్థం చేసుకోవడానికి ఒక పరీక్ష. అది పెద్ద విషయం కాదు. దీంట్లో కూడా మానవజాతి విజయం సాధిస్తుంది. అందులో కూడా భారతదేశము ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అటువంటి నాయకత్వం ఈ దేశానికి ఉంది. రాజు అనేటువంటి వాడు నిజాయితీపరుడుగా ఉన్నప్పుడు, నిరాడంబరుడుగా ఉన్నప్పుడు, నీతిమంతుడుగా ఉన్నప్పుడు, ప్రఖరమైన దేశభక్తి కలిగినటువంటి శ్రీరామచంద్రుడికి ఎన్ని గుణాలు చెప్పారో అన్ని గుణాలు పుణికిపుచ్చుకున్నటువంటి వాడి చేతిలో దేశం ఉన్నప్పుడు, ఆ దేశంలో ప్రాణం ఉన్న ప్రజలు, చపల చిత్తులైన ప్రజలే గీత గీస్తే దాటినప్పుడు కంటికి కనపడిన కరోనా వచ్చిన దారిని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంది. ఈ చీకటి మనకు కాదు, ఆ చీకటిలో వెళ్ళిపోవలసింది, పారిపోవలసింది, మాయమైపోవలసింది కరోనా. ఆ కాళరాత్రిలో కరోనా కనపడకుండా పోతుంది. అందుకోసమే ఈ శర్వారీనామ సంవత్సరం చూస్తే భయపడవలసింది మనం కాదు, భయపడవలసింది కరోనా లాంటి వైరస్లు. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇక బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ గణిత పంచాంగకర్త శ్రీనివాస గార్గయ్య గారు. శ్రీనివాస గార్గయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస గార్గయ్య గారు, అసలు శుభగృహ గురువు స్థితిగతులు ఈ శార్వరిలో ఎలా ఉన్నాయి? ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? మంచి ప్రశ్న వేశారండి. ప్రభవాది 60 సంవత్సరాలలో 384 రోజుల పాటు జరిగేటువంటి శార్వరినామ సంవత్సరం 34వ సంవత్సరం. శార్వరి అంటే ఏమిటంటే భాస్కరం శార్వరి సంజ్ఞానం పురుష దింగ్ముఖం. సాక్షాత్తు సూర్యదేవత స్వరూప సూర్యనారాయణ మూర్తి యొక్క సంకేత రూపమే శార్వరి. అయితే శార్వరిలో ఒకసారి గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, అపప్రధాన శైర వ్యవహారం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా శుభాలే కలుగుతాయి తప్ప లాభాలు కలుగుతాయి. బుధుడు, గురువు, శుక్రుడు. బుధుడు వచ్చేసి ఈ శార్వ సంవత్సరానికి రారాజు, శుభగ్రహం. అలాగే మరొక శుభగ్రహం గురువు, మూడవ శుభగ్రహం శుక్రుడు. శుక్రుడికి ఎలాంటి ఆధిపత్యాలు అంటే పోర్చుకోలేసి రాలే, గురువుకు మాత్రమే వచ్చాయి. కానీ గురువుకి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం గురువు ధనుస్సు రాశిలో ఉండి ఆయన ఈ సంవత్సరం అంతా 384 రోజుల్లో 92 రోజుల పాటు అతిచార వేగంతో నడుస్తాడు అనమాట. చాలా స్పీడ్గా నడుస్తాడు. నడిచిందైనా కూడా నడుస్తాడు. తిరిగి మళ్ళా 120 రోజుల పాటు అది కూడా సాధారణ నడుస్తాడు. అంటే మొత్తం 225 రోజులు ఇలాంటి నీటి మరక వచ్చిన కారణంగానే ఒక్కొక్కసారి ఇబ్బందులు అంటూ తప్పు.
అయితే శార్వనామ సంవత్సరం ప్రారంభంలోనే కాలసర్ప యోగం రావటం దోషం అనుకుంటారు. ఇది కాలసర్ప యోగం. కాలసర్ప యోగం శార్వరి ఒక 15 రోజుల్లోనే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి చైత్ర పూర్ణిమ నాటి గ్రహించేటప్పుడు రాబోతుంది. కాలసర్ప యోగం మించినటువంటి అద్భుత యోగం అన్నమాట. చెప్పాలంటే శార్వనామ మన కుటుంబంలో అంటూ కాలసర్ప యోగంలో ఉంది కానీ సరిగ్గానే ముగించుకుంటున్నారు. అంటే శ్రీనివాస్ కార్గయ్య గారు మీరు పంచాంగం చెబుతూ కాలసర్పయోగంలో శార్వరి సముద్భవిస్తున్నది అని అన్నారు. అంటే దీన్ని పూర్తిగా వివరిస్తారా? అసలు శార్వరి రాజు స్థితిగతులు ఏంటి? శార్వనామ సంవత్సరం ప్రారంభంలోనే అంటే ప్రారంభంలో 3 కాలసర్పయోగాలు 6 కాలసర్పయోగాలు వస్తున్నాయి. అయితే ప్రతి కాలసర్పయోగం జరిగేటువంటి 14 రోజులలో ఒక అమావాస్య కూడా ఉంటుంది. అయితే వీటితో కోసం ఈ 6 కాలసర్పయోగాలలో శార్వనామ సంవత్సరానికి మంత్రి పదవి ఎవరంటే చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. అలాంటి మనఃకారకుడు చంద్రుడు రోహిణి నక్షత్రం తన యొక్క ఉచ్చ నక్షత్రంలో తప్పకుండా టచ్ అవుతుంటాడు. మరొక ముఖ్య గమనిక ఏంటంటే ఈ శార్వనామ సంవత్సరంలో రాజు అయినటువంటి బుధుడు మంత్రి చంద్రుడు ప్రతి అమావాస్యకి ముందు 3 రోజులు, అమావాస్య తర్వాత 3 రోజులు, 6 రోజుల పాటు రాజు మంత్రి ఇద్దరు కూడా కలుసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రాజు మంత్రి కలుసుకోవటం కారణంగా శుభగ్రహాల పరంపర పెద్దగా కొనసాగని కారణంగా కేవలం 7 అంటే ఈ అక్షయ జయంతి, సంక్రాంతి, వసంత పంచమి, రథసప్తమి. శ్రీనివాస్ కార్గయ్య గారు లైవ్లోనే ఉండండి, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్. అంటే కోటేశ్వర శర్మ గారు మనకి చెప్తున్నారు కదా, మీరు ఇందాక మాట్లాడుతూ ద్వితీయార్థం బాగుంటుందని. అంటే ముందు ముందు ఏం జరగబోతుంది? బాగుంటుందంటే మనం ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకోవాలి? అంటే ప్రధానంగా ఇంతసేపు గార్గే సిద్ధాంతి గురువు గారు చెప్పిన విధానంగా గురువు తన స్వక్షేత్రంగా ధనుసు రాశిలో ఉన్నారు. వక్ర మార్గంగా మకర రాశిలో గురువుతో శని కలిసి ఉండడం. ఎందుకంటే రేపు 29వ తారీఖు నుంచి శనితో గురువు 90 రోజులు అక్కడ కలిసి ఉండడం, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం. నవంబర్ 20వ తారీఖున మనకు పుష్కర స్నానాలు రాబోతున్నాయి. అంతవరకు ఈ యొక్క గురుశనుల యొక్క సంచార గమనం అనుకూలంగా లేకపోవడం, ఆరుద్ర నక్షత్రంలో రాహు యొక్క సంచార స్థితి ఉండడం, ఈ సెప్టెంబర్ మాసంలో రాహు వృషభ రాశిలోకి సంచారం చేయడం కొన్ని కారణాల చేత గ్రహ గమనాలను స్థితిగతులను బట్టి గతంతో మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇంకా ఎండలు కూడా అధికంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఇది వేసవికాలం. చూడండి, ఎన్నటి లేనటి విధంగా మొన్న ఆదివారం రోజు ఎంత వేడి తీవ్రత మనకు చూపించిందో, రాబోయేటువంటి రోజుల్లో 47-48 డిగ్రీలు ఎండ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మనకు ప్రకృతి ఏమని చెప్తుందంటే, నీ ఇంటి చుట్టుపక్కల 4 తులసి చెట్లన్నా నాటుకో, 4 కానుగ చెట్లను పెంచుకో, నీ గృహాన్ని నువ్వు కాపాడుకో అని చెప్తుంది. నీ శరీర ధర్మాన్ని నువ్వు కాపాడుకో, ఈ వృక్ష ధర్మాన్ని కాపాడు, ఆక్సిజన్ ని కనీసం. చిన్నప్పుడు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో వేప చెట్టు కామన్ గా ఉండేది. అవును. తర్వాత తులసి చెట్టు, తులసి పీఠం ఖచ్చితంగా ఉండేది. అవునండి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దయచేసి మధ్యకాలంలో అంటే భాగ్యనగరంలో అపార్ట్మెంట్ డెకరేటివ్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ పాకే ఫ్లవర్స్, వీటితోనే డెకరేషన్ చేసుకుంటారు. అంటే మధ్యకాలంలో ఈ 10 టీవీ నుంచి నేను ఒకటే చెప్పాను, చాలా మంది ఇంటి ఓనర్స్ రెంటెడ్ వాళ్ళను మీరు దయచేసి మొక్కలను పెంచొద్దు అనేటువంటి ఒక విశ్వ సంస్కృతి తీసుకురావడం జరిగింది. దయచేసి అలాంటి ఎప్పుడూ కూడా మొక్క అనేటువంటిది మనకు ఆక్సిజన్ ని ఇస్తూ కార్బన్ డైఆక్సైడ్ తను స్వీకరిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎప్పుడైతే హ్యూమిడిటీ పవర్ అంటే సిబిడిటీ వాల్యూ మన వ్యక్తి యొక్క శరీరంలో 600 నిరోధక శాతం ఉంటుందట. 400 యొక్క సిబిడిటీ వాల్యూ ఎప్పుడైతే తగ్గిపోతుందో అది హెచ్ఐవిగా పరిగణించడం జరుగుతుంది. అంతకు 2 ఇంచాలు మించినటువంటి గురుగారు చెప్పినట్టు విధంగా రోగ నిరోధక శక్తి రావడం, తినేయడం జరుగుతుంది. ఈ లంగ్స్ మీద పడి వ్యవహారం చేస్తుంది. అంటే మనము ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని చెప్పుకుంటాం. అందుకే నువ్వు సూర్యోదయపు పూర్వమే లేవండి. అందుకే చూడండి, మన ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, నీ విజయ రహస్యం ఏమిటి నాయన అంటే, నా జీవిత చరిత్రలో మా అమ్మా నాన్నగారు చెప్పినటువంటి విధంగా సూర్యుడు వచ్చేటువంటి సమయానికి నేను స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఎందుకు? సూర్య నమస్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
అలా సూర్యుడికి నువ్వు ఏ రోజైతే నువ్వు నమస్కారం అన్నట్టుగా చేస్తూ ఉంటావో, సూర్యోదయానికి నాటికి మనం సిద్ధంగా ఉండడం ఉండడం ప్రధానంగా నువ్వు చేసే స్నానపానాదులన్నీ కాలకృత్యాలన్నీ ముగించుకొని సూర్యుడు రాగానే నమస్కారం చేసుకోవడము. సూర్యుడు నీ యొక్క దేహం మీద మనకు భగవంతుడు ఇచ్చిన ఫ్రీగా ఇచ్చేటువంటి డి విటమిన్ ఫ్రీగా రావాలంటే నువ్వు గార్డెన్ లోనో తులసి కోట దగ్గరనో తగు వ్యాయామం చేస్తూ కసరత్తు చేస్తున్నా నువ్వు ఉండు. అలా మనకు అందుకే పంచాంగ శ్రవణం కూడా ఏం చెప్పిందంటే కనీసం సంవత్సరానికి ఒక్క రోజైనా ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, దీనులను బట్టి నీ యొక్క నక్షత్ర జాతకాలను బట్టి నీ సంవత్సరం నీ యొక్క టైం టేబుల్ ఒక సిద్ధంగా చేసుకో అని చెప్తుంది. ఈ సంవత్సరం రాజు బుధుడు అవ్వడం వలన మొట్టమొదట మనకు బుద్ధికారకుడు బుధుడు కావడం వల్ల నీ బుద్ధిని ఆరోగ్యం వైపు మళ్లించు అంటుంది. చంద్రుడు మంత్రి అవ్వడం వలన నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకో. పంచభూతాల స్వరూపమైన భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం నిన్ను కవలింప చేయడానికి ఒక వైరస్ ద్వారా సిద్ధమవుతుంది. నీ మనస్సును పరిపరి విధాలుగా వెళ్లకుండా ఒక చోట ఉంచు అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరము రసాధిపతి శని అంటే నీరు, అంటే ఇది ఎక్కువ శాతంగా ఒక తాగిన గ్లాసు తీరు నీళ్ళు తాగొద్దు అనేటువంటి వ్యవహారం ఉంది. శనేశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత స్వక్షేత్రంలో ఉండడం కారణం చేత గాలి, నీరు ఈ సంవత్సరం చాలా బలమైనటువంటివి కనుక ఈ సంవత్సరం పంచాంగ శ్రవణాలు ఏం ప్రతికూల ప్రభావం చూపుతాయన్నా గాలి నీరు అంతే కదండి. మనకు మనిషి బతకాలంటే ఈ రెండు అవసరం. అవును, ఆహారం ఒక గంట లేట్ అయినా మనం ఒక రోజు లేకపోయినా జీవిస్తాం, కానీ గాలి లేకపోయినా కష్టం, నీరు లేకపోయినా కష్టం. అందుకే ఇప్పుడు మీరు అన్నట్టుగా కరోనా అనేది రిలేటెడ్ టు రెస్పిరేటరీ అంటే గాలితో సంబంధం, ఆక్సిజన్ తో సంబంధం, అంతే కదండి. కనుక మన కారకుడు చంద్రుడి యొక్క ప్రభావాలు ఉంటాయి. అందుకే చూడండి, చంద్రుడు 15 రోజులు అద్భుతంగా వెలుగును ప్రసాదిస్తాడు, 15 రోజులు చీకటి కోణాన్ని చూపించడం జరుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఆనందమే కాదు, చీకటి కోణం వచ్చినప్పుడు దానికి ఒక వీరుడు అనేటువంటి వాడు, ఒక విధేయుడు అనేటువంటి వాడు ఎప్పుడు విజయాలే కాదు అపజయాలు నీ ముందర ఉన్నప్పుడు మనోధైర్యంతో దాన్ని సాధించుకొని వచ్చేటువంటి వాడే వీరుడు, ధీరుడు అవుతాడు. అంటే ప్రతి సూర్యోదయం నీకు ఒకటి చెప్తుంది, రేపటి అనేటువంటిది నీకు ఒక ఉజ్వల భవిష్యత్తు రోజులు ఉన్నాయి, దానికి సంసిద్ధత అయి నువ్వు ఉండి తీరాలి. ఇప్పుడు మనకు పంచాంగాలైనా బయట డాక్టర్లైనా వేరే వాళ్ళు చెప్తున్నారు 3 రకాలు ఉంటున్నాయి. నాయనా నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఉండు, అనారోగ్యం అనిపిస్తే హాస్పిటల్లో ఉండు, లేకపోతే ఈ రెండు మా మాట వినకపోతే గోడల మీద ఫోటోలో ఉంటావు అని చెప్పి వాళ్ళు ఇంటర్నల్ గా చెప్తున్నారు. అనేక మంది పాపం డాక్టర్లు తీవ్రత దృష్ట్యా అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్లు, పోలీసులు వాళ్ళ భార్య, వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళు మన కోసం సర్వీస్ ఇస్తున్నారు. కనుక ఈ సంవత్సరం పంచాంగం కూడా అదే చెప్తుంది, ఈ సంవత్సరం నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, సెల్ఫ్ గా ఉండి తీరాలి, నువ్వు ఎవరితో సఖ్యతగా ఉండకు. నిజం చెప్తున్నా, ఈ 10 TV నుంచి రాబోయేటువంటి రోజుల్లో 1 మాసం తర్వాత మనిషి తుమ్మినా దగ్గినా అమ్మో మనిషి అని చెప్పి పారిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి. కనుక అలాంటి దుస్థితిని మీరు ఎవరు తెచ్చుకోవద్దు, వ్యాధిని మీరు తెచ్చుకోవద్దు, పక్క వాళ్ళకి అంటించవద్దు అనేది మనకు పంచాంగ శ్రవణాలు కమలానంద భారతి గారు జరుగుతుంది. కమలానంద భారతి గారు, అంటే ముందు ఏం జరగబోతుందని మీరు అన్నారు. అంటే గత సంవత్సరం ఎదురైన విజయాలు, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎదురైన ఆనందకరమైన అంశాలు, వీటికి తోడు ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ముందు ఏం జరగబోతోంది? మంచిని ఎక్కువగా చూడబోతున్నామా, చెడునే ఎక్కువ చూడబోతున్నామా? ప్రకృతితో వికృత ఆటలు ఆడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో అవి ఇప్పుడు ఫలితాలని మీరు చెబుతున్నారు కదా, ముందు ఎలా ఉండబోతోంది? నా జీవితంలో మొట్టమొదటిసారి నిజమైన ఉగాది ఈరోజే చూస్తున్నాను. ఎందుకు అంటే పండగ రోజు కూడా పబ్బుకు పోయేవాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చొని పండగ చేసుకుంటున్నారంటే ఇది చిన్న విషయం కాదు. పండగ రోజు కూడా హోటల్లో భోజనం చేసేవాళ్ళు ఈరోజు ఇంట్లో ఉన్నారంటే చిన్న విషయం కాదు. కాబట్టి నిజమైన ఉగాది ఈరోజు చేసుకుంటూ ఉన్నారు. పండగ అంటే ఏంటంటే కుటుంబంలో ఉన్న అందరూ ఒక దగ్గర చేరి, ఉన్నది నలుగురు ఒక దగ్గర కూర్చొని మనం కుటుంబ సభ్యులము అనే ఆత్మీయతతో భోజనం చేయడమే పండగ. 16 రకాలు వండుకొని తినడం కాదు, కల్లో గంజో అయినా మనం కుటుంబ సభ్యులు అనేది అది ఈరోజు బాగా అర్థమైంది అందరికీ. ఇంకా నెమ్మదిగా అర్థమవుతుంది, అర్థం చేయిస్తున్నారు. రాబోయేది భవిష్యత్తు మంచి కాలమే. ఎప్పుడు కూడా మంచి జరిగే ముందు కొన్ని ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మంచి ఒక రాకెట్ ఆకాశంలోకి వెళ్ళాలంటే అది ముందుకు పోవాలంటే అది ఎంత వెనక్కి ఎంత నెడితే అంత ముందుకు పోతుంటుంది. కాబట్టి మానవ జాతి గత 100 సంవత్సరాల్లో మన జీవితంలో మీరు కావచ్చు, నేను కావచ్చు, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కావచ్చు, ఎన్ని మలుపులు చూచాం. మేము హై స్కూల్లో చదివేటప్పుడు మా ప్రధానోపాధ్యాయుడు ఒక పత్రికలో
ఒక బొమ్మను చూపించి దీన్ని టీవీ అంటారు, టెలివిజన్ అంటారు, దీంట్లో బొమ్మలు కనపడతాయి, ఇంట్లో కూర్చొని బొమ్మలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు అని చెప్పారు. ఆ టీవీ చూసేసాం. ఆ టీవీ అయిన తర్వాత కలర్ టీవీ చూసేసాం. అది అయిపోయిన తర్వాత గోడకు అంటించుకునే టీవీని చూసేసాం. స్మార్ట్ ఫోన్లు చూసేసాం. ఈ రోజున అసలు ఇంటిలో మామూలుగా గ్రామంలో ఒక ఫోన్ ఉంటే గొప్ప 20 ఏళ్ల కిందట. ఒక్క గ్రామంలో ఒక్క ఫోన్ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇంటికి వచ్చి ఫోన్ చేసుకునేవాళ్ళు. ఇన్ని రకాలైనటువంటి మార్పులు వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎక్కడికి వచ్చావంటే, నాయన నీకు ఒక ఇల్లు ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు మనిషివి, నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నీ గూట్లో నువ్వు ఉండాలా, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్ని, నీ బంధుత్వాన్ని, నీ సమాజాన్ని నువ్వు కాపాడుకోవాలా, నువ్వు మనిషివిరా, మిగతా జీవరాశుల్లాగా నువ్వు కూడా ఒక మనిషివి, నీకంటూ ఒక ఉనికి ఉంది, నువ్వు కాస్త జాగ్రత్తగా నీ జీవన శైలిని, జీవన విధానాన్ని, నీ పరిధిని, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మిగతావన్నిటి కూడా ఉపయోగించుకోవాలి తప్ప అవన్నీ నీ చేతిలో ఉన్నాయి కాబట్టి మిగతా వాటికంటే అధికుడిని అనేటువంటి భావన నీలో రాకుండా చేసుకో అని చెప్పి మనలను ఒకసారి భుజం సరిచేదానికో, లేదు ఈరోజు కర్ఫ్యూలు అంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు చాలా గట్టిగా చెప్తున్నారు కాబట్టి భుజం సరిచి కాదు, వీపు పగలగొట్టి చెప్పడానికి కరోనా వచ్చింది కాబట్టి మొహమాటం లేదు. దీని నుంచి మనం తప్పకుండా సమాజం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోవాల్సిందే. ఎవరు కూడా అధిక ప్రసంగం చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, పని పాట లేకపోయినా తిరుగుతాం, ఇటువంటి బాధ్యతారహితమైన సమాజం తయారైంది కాబట్టే కరోనా వచ్చింది. ఇటలీలో ఆ స్థితి రావడానికి కారణం ఏమిటి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించారు. లేదు మిగతా దేశాల్లో కూడా పాపం వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకముందే అది బాగా విస్తరించింది. మన దేశంలో ఉండే సుగుణం ఏంటంటే మన సమాజం మంచిది. ఇప్పుడు ఒకరోజు జనతా కర్ఫ్యూ అన్న వెంటనే సమాజం మొత్తం స్పందించి 100% దాన్ని చేశారు. తర్వాత మరుసటి రోజు వీధుల్లోకి రావద్దని చెప్పలా ప్రభుత్వం కానీ ఎవరు చెప్పలా, సూచన లేదు. 24 గంటలే అది ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకే చెప్పారు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాత్రం ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు అని చెప్పారు, 24 గంటలు. రెండో రోజు నుంచి కూడా ఇంట్లోనే ఉండాలనే సంగతి తెలియక రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు రాత్రి ప్రధానమంత్రి గారు మాట్లాడడం, నిన్న ముఖ్యమంత్రులు ఇక్కడ అక్కడ మాట్లాడడం, దీంతో అందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. దాదాపు 99% పరిమితం అయిపోయారు. మీరు చెప్పినట్టు అందరూ సన్నద్ధంగానే ఉన్నారు. ఎక్కడ 1-2 చెదురుమరి సంఘటనలు మినహా అందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రతువులో మనం భాగం అవుదాము, ఈ యుద్ధంలో మనం భాగం అవుదాము, కంటికి కనిపించిన శత్రువుతో కనిపించే యుద్ధాన్ని చేద్దామన్న ఒక రకమైన భావన అందరిలో బయలుదేరింది. ఇది ఖచ్చితంగా మంచిదే. ఈ భావన ఇలాగే ఉండాలి రానున్న 21 రోజులని మనందరం కోరుకుందాం. శ్రీనివాస కార్గయ్య గారు, అంటే గతంలో ఎప్పుడైనా ఈ శార్వరీనామ సంవత్సరం వచ్చిందా? గతంలో ఎప్పుడైనా ఈ తరహా అనుభవాలు ఎదురయ్యాయా మనకి? నేను జన్మించిందే శార్వరీనామ సంవత్సరంలో చైత్ర పూర్ణిమ రోజు జన్మించానండి. ఇలాంటివి ఏమీ రాలేదు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిందంటే ఈ కలికాలంలో కలిలో దోషములు అనేటువంటి ద్రవ్యాల్లో, దేహంలో, మనసుని ఈ మూడింటిని ఆశ్రయించుకుని ఉంటాయి దోషాలు. అందుకే లలితా త్రిశతిలో కూడా కలి దోషహర కల్మషగ్ని అనే నామాలు ఉన్నాయి. అలాగే కూర్మ పురాణంలో కూడా చెప్పబడింది. అలాగే మన లలితా సహస్రనామంలో 555వ నామంలో కలి కల్మష నాశిన్యై నమః ఉంది. అంటే ఇక్కడ స్వీయ నియంత్రణగా ఉండాలి అని అటు మోడీ ప్రధానమంత్రి గారు, ఇటు ముఖ్యమంత్రులు గారు అందరూ చెబుతున్నప్పటికీ కూడా మనకారకైనటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటాడు? మనసే కారకుడు. కనుక అలాంటి చంద్రుడికి 2 బిందువులు ఉంటాయి, నార్త్ నోడ్, సౌత్ నోడ్ అని. నార్త్ నోడ్ వచ్చేసి రాహువు, సౌత్ నోడ్ వచ్చి కేతువు. ఈ 2 బిందువులు ఒక్కొక్కసారి మనస్సుని తప్పుదారి పట్టిస్తుంటాయి. ఒకవైపు కరోనా ఉంది, అక్కడ బయటకు వెళ్ళకండి అని చెప్పినప్పటికి కూడా బయటకు వెళ్ళేవారు ఉంటారు. కనుక స్వీయ నియంత్రణ అనేది ఉండాలా. కనుక ఇది ఇప్పుడే ఎందుకు వచ్చింది? గత సంవత్సరం రావాలి కదా, అంత ముందు రాలేదు కదా అంటే కేవలము కాలసర్ప యోగము అనేటువంటి దాంట్లో ఇది ప్రారంభమైంది. రేపు ఏప్రిల్ 7వ తేదీ అంటే చైత్ర పూర్ణిమ, ఆ రోజున ఒక విశేషం జరగబోతున్నది. ఏమిటా విశేషం అనంటే పైన ఆకాశంలో చంద్రుడు పెద్ద జాబిలిగా, మహాజాబిలి, పూర్ణ జాబిలి, సూపర్ మూన్ గా కనపడతాడు. అయితే గ్రహచారాలను బట్టి చూస్తే ఏంటంటే రాహువు కేతువుకి ఒక వైపున వచ్చేసి 6 గ్రహాలు ఉంటాయి, ఒక వైపున చంద్రుడు ఒక్కడే ఉంటాడు. పైగా చంద్రుడు తన నక్షత్రమైన హస్తలో ఉంటే, రాహువు తన నక్షత్రమైన ఆరుద్రలో ఉంటే, కేతువు తన నక్షత్రమైన మూలలో ఉంటాడు. అంటే రాహు నక్షత్రంలో, కేతు నక్షత్రంలో, మనకారకుడు చంద్రుడు తన స్వనక్షత్రం హస్తలో ఉంటాడు. ఆ రోజు చాలా పెద్ద జాబిలి కనబడుతుంది. కనుక ఈ రోజు నుంచి మనం ఏం చేసుకోవాలంటే మన మనస్సుని డిటర్వ్ చేసుకుని, మన మనస్సుని కంట్రోల్ చేసుకుని, అందులో
అంటే శ్రీనివాస్ గారు ఎప్పటికల్లా మనం ఈ ఉత్పాతం నుంచి బయటపడగలం? ఈ ఉత్పాతం ఈ శార్వనామ సంవత్సరంలో మొత్తం మీద మనం ఏదో ప్రకారంగా 384 రోజులు మాత్రం 180 భాగాలు స్వీయ నియంత్రణలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అంటే రేపు సెప్టెంబర్ 23వ తేదీకి రాహుకేతువులు రాసులు మారినప్పటికీ కూడా దాని ప్రభావం తగ్గించుకోవాలంటే మనక్కర్కుడు చంద్రుడు ఈ శార్వనామ సంవత్సరానికి మంత్రి ప్రతి అమావాస్యకి ముందు 3 రోజులు తర్వాత 3 రోజులు బుద్ధి కారకుడి బుధుడితో కలుస్తుంటాడు. ఆ బుధుడికి ఈ మనక చంద్రుడికి కించి శత్రుత్వం ఉన్న వల్ల మన బుద్ధి మన మనసును పాడు చేస్తుంది, మన మనసు మన బుద్ధిని పాడు చేస్తుంది. కనుక మనం బుద్ధిని నియంత్రించుకోవాలి, మనసును నియంత్రించుకోవాలి. అంటే 21 రోజులే కాకుండా మరో 80 రోజులు ఉండాల్సి రావచ్చని అర్థం చేసుకోవచ్చా? టోటల్ గా చెప్పాలంటే వీలైనంత వరకు 80% మనం నియంత్రించుకోవాలండి. 80% నియంత్రించుకున్నప్పుడు మన కరోనా ఏమీ చేయలేదు. మనం ఏమి చేయలేదు. కానీ పరోక్షంగా ఇది సూర్యనారాయణ స్వామి యొక్క నామధేయంతో వచ్చిన శార్వనామ సంవత్సరం గనక ఆ సూర్య భగవానుడు రవికి 3 ఆధిపత్యాలతో వచ్చాయి గనక మన భారతదేశం ఏదో ప్రకారంగా గట్టున పడుతున్నటువంటి ప్రగాఢ నమ్మకం నాలాంటి పంచాంగకర్తకు మాత్రం తప్పకుందండి. ధన్యవాదాలు శ్రీనివాస్ కార్గయ్య గారు. ఫోన్ లైన్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురైనా మీ అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు. రైట్. కోటేశ్వర శర్మ గారు, అంటే ఎప్పుడు కూడా మనం పంచాంగ శ్రవణం సందర్భంలో ఏ రాశికి ఏమేమి బాగుంటుంది, ఎవరెవరికి ఎలా ఉంటుంది, రాజు ఎక్కడ ఉంటాడు, స్థితి ఎట్లా ఉంటుంది, అవన్నీ మనం మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో అవన్నీ మనకు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? భవిష్యత్తు ఈ సంవత్సరం చాలా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు బుద్ధుడు అయ్యాడు. బుధుడు మనకు బుద్ధికారకుడు. అంటే ఈ సంవత్సరం మొత్తంగా బుద్ధిగా వెలుగు, స్వతహాగా తెలుసుకో, పెద్దవాళ్ళు చెప్పినట్టు విను. మన కారకుడు చంద్రుడు. మనసుకు వెళ్ళిన చోటలా ఈ సంవత్సరం నువ్వు వెళ్ళకు. అలాగా 3 స్థానాల అధిపతి అయిన సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. అలాగా ఆరోగ్యాన్ని ఇచ్చే భాస్కరుడు ఆశీస్సులను ప్రధానంగా పొందు. రసాధిపతి శనేశ్వరుడు. ప్రధానంగా ఈ సంవత్సరం నీ దేహానికి సరిపడినంత నీరు, గాలి, ఆరోగ్యం అవసరం అని చెప్పడం జరుగుతుంది. సస్యాధిపతి, నీరసాధిపతి గురువు. అనగా గురువు యొక్క ఆశీస్సుల చేత సంపూర్ణమైనటువంటి నీ దేహానికి కొన్ని రాశుల వారికి ప్రతికూలం, కొన్ని రాశుల వారికి అనుకూలం, ఆ తరహాగా ఉంటుందా? అవును. ఈ విధంగా ఈ సంవత్సరం మొట్టమొదటి ప్రధానంగా మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అలాగనే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి అష్టమ స్థాన శని అని, తులారాశి వారికి అర్ధాష్టమ శని అని, ధనస్సు, మకర, కుంభరాశి వారికి ఏళ్లనాటి శని ఉంటుంది. ఎప్పుడు 12 రాశులలో 5 రాశులు శనేశ్వరుడు యొక్క చేతిలో ఉండడం జరుగుతుంది. శనేశ్వరుడు 30 వసంతాల తర్వాత జలరాశి అయినటువంటి తన సుక్షేత్రంలో ఉన్నాడు. చూడండి, ఈ వ్యాధి రావడం కూడా విదేశాల నుంచి వచ్చే వాళ్ళ నుంచి మనకు వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ ప్రయాణాలు, షిప్ ప్రయాణాలు చేసిన వారి ద్వారా మనకు వచ్చేస్తుంది. కనుక ఈ 5 రాశుల వాళ్ళు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఇండియాకు రావద్దు, వస్తే కూడా తగు జాగ్రత్తలు 14-15 రోజులన్నా మీరు ఇంట్లో ఉండమని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మొన్నటి వరకు మనం సగర్వంగా మన నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా మీ దేశం వాళ్ళు కేవలం మీ దేశంలో ఉన్నారు, కానీ నా భారతీయులు భూమండలంలో 190 దేశాలు సగర్వం చెప్పుకున్నాం. కానీ ఆ 190 దేశాలు ఇప్పుడు మన దేశానికి వచ్చేసరికి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాయి. కనుక శనేశ్వరుడు ఈ 30 వసంతాల తర్వాత ఈ ఇబ్బందులు జరిగిందండి. మనందరూ వచ్చే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉందాం. ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలకు కాపాడుకుందాం. ధన్యవాదాలు. కమలానంద భారతి గారు నెల్లూరు నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. బంగారు శర్మ గారు, కోటేశ్వర శర్మ గారు, కమలానంద భారతి గారు నెల్లూరు నుంచి లైవ్లో పాల్గొన్నారు. ధన్యవాదాలు. శ్రీనివాస్ కార్గయ్య గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు. మీకు కూడా 10 టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది అసలు ఓవరాల్గా మనకు ఎదురవుతున్న ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అసలు పంచాంగం ఏం చెబుతోంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అంతా బాగానే ఉండబోతుందా, మనకి ఈ బ్యాడ్ డేస్ ఎన్ని రోజులు కొనసాగబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి 10 టీవీ ఉగాది సందర్భంగా ప్రత్యేక చర్చ.